సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా నుంచి యుక్రెయిన్ పై అతిపెద్ద డ్రోన్లు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్క రోజులోనే 805 డ్రోన్లు క్షిపణులను ప్రయోగించింది రష్యా. యుక్రెయిన్ ప్రధాన పరిపాలనా భవనంపై డ్రోన్ల దాడి అతిపెద్ద దాడిగా ధృవీకరించింది యుక్రెయిన్. దాడిలో 2 మృతి చెందారు, 15 మందికి పైగా గాయాలైనట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. చర్చలకు రావాలని కూడా జెలెన్స్కీకి పుతిన్ ఆహ్వానం పంపారు. పుతిన్ ప్రతిపాదనను జెలెన్స్కీ తిరస్కరించినట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం 2.5 ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ పోరులో అనేక కొత్త పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒకవైపు శాంతి చర్చల గురించి మాట్లాడుకుంటూనే మరోవైపు భీకర దాడులకు తెగబడుతున్నాయి రెండు దేశాలు కూడా. తాజాగా రష్యా నుంచి యుక్రెయిన్ పై ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన దాడి జరిగింది. సైనిక చర్య ప్రారంభించిన తర్వాత రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదేనని యుక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఏకంగా 805 డ్రోన్లు క్షిపణులతో యుక్రెయిన్ పై విరుచుకుపడింది రష్యా సైన్యం. రాజధాని కీవ్లోని కీలక భవనాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడితో యుక్రెయిన్ లో పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ భీకర దాడిలో యుక్రెయిన్ రాజధాని కీవ్లోని మంత్రివర్గ కేబినెట్ ప్రధాన భవనం దెబ్బతిన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ దాడిలో 2 ప్రాణాలు కోల్పోగా దాదాపు 15 మంది గాయపడ్డారు. ఈ విషయంపై యుక్రెయిన్ ప్రధాని యులియా స్వైరిడెంకో మాట్లాడుతూ తమ ప్రభుత్వ భవనంపై రష్యా దాడి చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. డ్రోన్ల శిథిలాలు పడడం వల్ల కీవ్లోని పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. యుక్రెయిన్ వైమానిక దళ ప్రతినిధి యూరి ఇహ్నాతో మాట్లాడుతూ ఈ దాడిలో రష్యా 13 రకాల క్షిపణులను కూడా ప్రయోగించిందని అంటున్నారు. అయితే యుక్రెయిన్ వాయుసేన 747 డ్రోన్లు, 4 క్షిపణులను కూల్చివేయగలిగిందని కూడా ఆయన వివరించారు. ఈ యుద్ధ వాతావరణంలో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కూడా ముమ్మరంగా కొనసాగుతోందన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నప్పటికీ యుక్రెయిన్ ఆయుధాల ఉత్పత్తిలో పురోగతి సాధిస్తోందని కూడా అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ప్రస్తుతం తాము ఉపయోగిస్తున్న ఆయుధాల్లో దాదాపు 60% తమ దేశంలో ఉత్పత్తి చేస్తున్నామని కూడా ఆయన అంటున్నారు. ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నా స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా చెప్పారు. కీవ్ అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే స్థాయికి ఎదగడం తమకు గర్వకారణమని కూడా జెలెన్స్కీ అంటున్నారు. అయినప్పటికీ ఇంకా చాలా లక్ష్యాలను సాధించాల్సి ఉందని కూడా ఆయన చెప్తున్నాడు. తమ గగనతల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని, అలాగే దీర్ఘశ్రేణి ఆయుధాలు, క్షిపణుల కోసం మిత్ర దేశాలతో చర్చలు జరపనున్నామని కూడా ఆయన వివరించారు. ఇటీవలే చైనా పర్యటన ముగించుకొని వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ముగింపుపై చర్చలు జరిపేందుకు మాస్కోకు రావాలని జెలెన్స్కీని ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానంపై జెలెన్స్కీ తీవ్రంగా స్పందించాడు. తమ పౌరుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఆ ఉగ్రవాద రాజధానికి తాను ఎన్నటికీ వెళ్లనని ఆయన స్పష్టం చేశారు. పుతిన్ కేవలం రాజకీయ ఎత్తుగడలు మాత్రమే వేస్తున్నారని, చర్చలను ఆలస్యం చేయడమే ఆయన ఉద్దేశమని కూడా జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు అమెరికాతో కూడా ఆటలు ఆడుతున్నారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం తర్వాతే ఈ దాడి జరగడం ఇక్కడ గమనార్హం. మొత్తానికి రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఒకవైపు శాంతి ఒప్పందాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నా మరోవైపు దాడులు మాత్రం ఆగడం లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ యుద్ధం వలన రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. యుక్రెయిన్ పౌరులు తమ ఇళ్లు, జీవితాలను కోల్పోయి నిరాశ్రులవుతున్నారు. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు శాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితులు అదుపులోకి రావటం లేదు. రష్యా, యుక్రెయిన్ ఇద్దరూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. మరి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి ఇంకా.